ఎందుకని నాగేంద్రబాబు గారు అంటే వైఎస్ఆర్సీపీ అంత ఉలికి పడుతుంది? నాగబాబు గారు జనసేన ఎన్డీఏ కూటమి యొక్క 6 నెలల్లో ప్రజలని వెన్నుపోటు పొడిచాడు మరొకసారి చంద్రబాబు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ప్రచారం అయితే చేస్తుంది కదా. 6 నెలల్లో ఏం జరిగింది? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి రాష్ట్రం యొక్క బడ్జెట్ని కూడాను లోటు బడ్జెట్గా చేసి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు బేతు రామ్మోహన్ గారు అయితే ఉన్నారు. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా నాగబాబు గారిని టార్గెట్ చేస్తూ కొన్ని పోస్టులు అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టులు అయితే పెడుతున్నారు. అయితే ఈ పోస్టుల వెనక పదవి రాకూడదని వాళ్ళ ఆంతర్యమా? ఒకవేళ పదవి వస్తే ఆ మంత్రి పదవికి నాగబాబు గారు వన్నె తయారు అని చెప్పేసి వాళ్ళ ఆవేదన ఏంటి అనేది రామ్మోహన్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి రామ్మోహన్ గారు, ఎందుకని నాగేంద్రబాబు గారు అంటే వైఎస్ఆర్సీపీ అంత ఉలికి పడుతుంది? ఆయనకి పదవి ఇవ్వబోతున్నారు అనగానే ఆయన మీద విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది కదా, దీనికి మీరేం సమాధానం చెప్తారు? గతంలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడాను పవన్ కళ్యాణ్ గారి మీద, మెగా కుటుంబం మీద వాళ్ళు చేసినటువంటి పరిస్థితులు ప్రజలందరూ కూడా గమనించారు. దాని యొక్క పర్యవసానం ఉన్నటువంటి అధికారాన్ని కూడాను కోల్పోయి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజున మెగా ఫ్యామిలీలో నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తిగా మరి ఈ రోజున నాగబాబు గారు ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఈ రోజున జనసేన ఎన్డీఏ కూటమి యొక్క గెలుపులో ఆయన వంతుగా చేసినటువంటి పరిస్థితులను గమనించి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడాను హర్షం వ్యక్తం చేస్తుంటే వైసీపీ వాళ్ళు మరి ఈ రకంగా భావించి చేయటం, మరి అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది చాలా బాధాకరం. రానున్నటువంటి రోజుల్లో ఇంతకంటే ఎక్కువగా మరి వాళ్ళు అనుభవించాల్సినటువంటి పరిస్థితి పార్టీకి వస్తుందని చెప్పేసి భావిస్తున్నాం. ఎలా చూడొచ్చంటారు? ప్రభుత్వం ఒక పక్క ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే 6 నెలల్లో ప్రజలని వెన్నుపోటు పొడిచాడు మరొకసారి చంద్రబాబు అని చెప్పేసి మరోపక్క ఆయన మీద అయితే వైఎస్ఆర్సీపీ ప్రచారం అయితే చేస్తుంది కదా. 6 నెలల్లో ఏం జరిగింది? ఎంత మేరకు ప్రజల యొక్క అవసరాలను ఎన్డీఏ ప్రభుత్వం తీర్చగలిగిందంటే మీరేం చెప్పుకోవచ్చు? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి రాష్ట్రం యొక్క బడ్జెట్ని కూడాను లోటు బడ్జెట్గా చేసి గతంలో పరిపాలనా విధానంలో అస్తవ్యస్తంగా ఆయన చేసినటువంటి తప్పులన్నీ సరిచేయటానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన కృషి రోజుకి 24 గంటల్లో కూడాను 16 గంటలు మరి ఆయన అహర్నెస్లో కూడాను కష్టపడుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ పథకాలన్నింటినీ కూడా ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా అన్నీ చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దానిలో భాగంగానే గ్యాస్ బండ్ల విషయంలో కానివ్వండి, మరి అదేవిధంగా మరి రేపు మరి పండగలోపు కూడాను మరి బస్సు ఉచిత మహిళలకు కూడాను అన్నీ కూడాను సిద్ధం చేసుకుంటున్నారు. అది 6 నెలల కాలంలోనే అన్నీ చేయాలని చెప్పేసేసానంటే అది సాధ్యం కాని విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని సరిచేస్తూ రానున్నటువంటి రోజుల్లో ఇచ్చిన ప్రతి హామీని కూడా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి పోలవరం ప్రాజెక్టు విషయంలో కానివ్వండి, మరి అదేవిధంగా అమరావతి విషయంలో కానివ్వండి, మరి వైజాగ్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ విషయంలో కానివ్వండి, మరి అలాగే రాయలసీమలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కానివ్వండి, వీటన్నిటి గురించి కూడాను చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క విజన్ తోటి కూడాను ఆలోచించి చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాం. ఈ రోజున అంబటి రాంబాబు గారు ఘోర ఓటమి పరాజయం పాలైనా సరే మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఈ రోజున తాజాగా 2014లో ఎవరైతే రైతు రుణమాఫీ పేరిట, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ పేరిట బంగారాన్నంతా తీసుకెళ్లి తాకట్టు పెట్టేశారు. ఈ రోజున రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఆ అబద్ధాన్ని వెనక్కి తెచ్చి ప్లేట్ ఫిరాయి చేశాడు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ప్రత్యేకంగా మద్దతు ధర ఏదైతే ఇస్తామన్నారో కూడా దాని విషయంలో కూడా పచ్చి మోసానికి, దగాకి చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ఈ కామెంట్స్ మీద మీ రియాక్షన్ ఏంటి?
వైసీపీ వాళ్ళకి చింత సచ్చినా సరే పులుపు సావలేదు. మరి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలకి పొంతన లేనటువంటి విధంగా ఉంది. ఈ రోజున ప్రతి విషయంలో కూడాను చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఏం చేయాలి, ప్రజలకి ఏం చేయాలి, రైతులకి ఏం చేయాలి అనేటటువంటి వ్యూహంతో క్యాబినెట్లో కూడాను ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు రైతులకి మేలు జరిగేటటువంటి విధంగా, ఎందుకంటే రైతు లేనిదే రాజ్యం లేదు కాబట్టి ఆ రైతులకి మేలు చేయాలనేటటువంటి ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి తెలియపరుస్తున్నాం.